చుట్టూ క్రూర మృగాలు, విషసర్పాలు ఎప్పుడు విరిగి పడతాయో తెలియని కొండ చర్యలతో మనుషులు కూడా వెళ్ళడానికి భయపడే ఒక దట్టమైన అడవిలో తనకు ఏం జరగకుండా ఆ విష్ణుమూర్తే కాపలా ఉన్నాడని ఒక 40 ఏళ్ల ఆవిడ తన 2 పిల్లలతో కలిసి ఎవ్వరికీ తెలియకుండా ఎంతో కాలంగా ఆ అడవిలోనే ఉంటుంది. అయితే ఈమె గురించి తెలిసిన అక్కడి పోలీసులు ఆమె ఒక రష్యన్ అని తెలుసుకొని షాక్ అయి ఆమె ఉంటున్న గుహ దగ్గరికి వచ్చి అందులోకి వెళ్ళి చూడగా అక్కడ వాళ్లకు కనపడ్డ దృశ్యాన్ని చూసి ఒక్కొక్కళ్ళకి మైండ్ బ్లాక్ అయింది. అయితే అసలు ఆ గుహ లోపల ఏముంది? అంత ప్రమాదకరమైన చోట 2 చిన్న పిల్లలతో ఆమె ఎలా ఉంటుంది? అసలు ఆవిడ ఎవరు? రష్యా నుండి వచ్చి ఈ గుహలో ఎంత కాలంగా ఉంటుంది? దేవుళ్ళ విగ్రహాలతో రహస్యంగా ఆమె ఆ గుహలో ఏం చేసింది? ఇప్పుడు పోలీసులు ఆమెను ఏం చేయబోతున్నారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కర్ణాటకలోని గోకర్ణలోని రామతీర్థ కొండల్లో దట్టమైన అడవి ఉంది. ఆ అడవి ఎన్నో క్రూర మృగాలతో, విషసర్పాలతో చాలా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అలాగే గత సంవత్సరమే ఇక్కడ కొండ చర్యలు విరిగిపడి దానివల్ల అడవిలో ఎంతో అలజడి జరగగా పెద్ద పెద్ద కొండ చిలువలు, అటవీ జంతువులు రోడ్ల మీదకి వచ్చేశాయి. ఇక ఇంత ప్రమాదమైన ఈ అటవీ ప్రాంతంలో జూలై 9, 2025న గోకర్ణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఎస్ఆర్ నేతృత్వంలోని బృందం పర్యాటకుల భద్రత కోసం రామతీర్థ కొండల్లో గస్తీ తిరుగుతుండగా వారికి అడవిలోని ఒక కొండ భాగం దగ్గర తాడు మీద ఎవరివో బట్టలు ఆరేసినట్లు కనిపించింది. దాంతో పోలీసులు షాక్ అయిపోయి ఇలాంటి డేంజరస్ ప్లేస్లోకి ఆ బట్టలు ఎలా వచ్చాయని భయంగా పోలీసులు అడవిలోకి వెళ్లి చూడగా ఆ బట్టలు ఆరేసిన చోట ఒక చిన్న గుహ ఉంది. ఇక ఆ గుహలోకి వెళ్లి చూడగా అక్కడ ఎవరో ఉంటున్నట్లు కనిపించి గట్టిగా అరవగా లోపల నుండి 2 ఆడపిల్లలు బయటికి వచ్చారు. పోలీసులకు వాళ్ళని చూస్తే మన దేశం వాళ్ళలాగా అనిపించలేదు. ఇక అప్పుడే ఆ పిల్లల తల్లి పోలీసులకు గుహ లోపల వంట చేస్తూ కనబడింది. దాంతో పోలీసులను చూసిన ఆమె బయటికి రాగా పోలీసులు ఆమెని మీరెవరు, ఇక్కడ ఎందుకుంటున్నారని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగారు. ఇక అప్పుడే వాళ్ళకు ఆమె పేరు నీనా కూటినా, ఆమె రష్యాకు చెందిన ఆమె. అక్కడున్న పిల్లలు ప్రేమ, ఆమ తన కూతుర్లే అని తెలిసింది. ఇక ఈ గుహలో ఉన్న ప్రాంతంలో భూకంపాలు వచ్చే ప్రమాదం మరియు విషసర్పాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటం వల్ల పోలీసులు నీనాను ఒప్పించి ఆమెను మరియు ఆమె పిల్లలను సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు ఒకసారి ఆ గుహ లోపలికి వెళ్ళి చూడగా అక్కడ ఒక చిన్న వంటగది, తన పిల్లలు పడుకోవడానికి ఒక పడక, అలాగే ఒక చోట శివుడు, విష్ణుమూర్తి విగ్రహాలుండి వాటికి పూజలు చేస్తున్నట్లు కనిపించింది. దాంతో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అని అర్థం కాని పోలీసులు నీనాను ఎంక్వైరీ చేయగా పోలీసులకు బుర్ర పాడే నిజాలు తెలిసాయి. నీనా ఒక రష్యన్. ఆమె వయసు 40 సంవత్సరాలు. ఈమె 2016లో రష్యా నుండి బిజినెస్ వీసాతో తన 2 కొడుకులతో కలిసి ఇండియాకు వచ్చింది. అయితే ఆమె వీసా 2017లోనే ఎక్స్పైర్ అవ్వగా ఆమె 2018లో నేపాల్కు వెళ్ళి తిరిగి భారతదేశానికి సెప్టెంబర్ 8, 2018న తిరిగి వచ్చింది. ఇక అప్పటి నుండి నీనా ఇండియాలోనే ఉంటుండగా ఆమెతో వచ్చిన ఆమె 2 కొడుకులు ఏమయ్యారు, ఈ 2 ఆడపిల్లలు ఎప్పుడు పుట్టారని నీనాని పోలీసులు విచారించగా ఆమె సరిగా సమాధానం చెప్పలేదు. దాంతో పోలీసులు నీనా మరియు ఆమె కుమార్తెలను తుముకూరులోని ఫారినర్స్ డిటెన్షన్ సెంటర్లో ఉంచి ఈమె గురించి రష్యన్ ఎంబసీకి ఇన్ఫార్మ్ చేశారు. ఇక ఈ విషయంగా నీనాను ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేయగా అందులో నీనా మాట్లాడుతూ, మేము ఆ గుహకు చనిపోవడానికి వెళ్ళలేదు. నాకు ప్రకృతిలో జీవించడంలో చాలా అనుభవం ఉంది. అందుకే నా పిల్లలు నాతో పాటు అక్కడ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక అందరూ చెబుతున్నట్లు ఆ ప్రాంతం ఏమీ అంత భయంకరమైన ప్రమాదకరమైన ప్రదేశం కాదని, సూర్యుడు ఉదయించగానే నిద్రలేచి దగ్గరలోని నది లేదా జలపాతం దగ్గర స్నానం చేసి కిరాణా సామాగ్రి కొనడానికి దగ్గరలోని ఒక చిన్న గ్రామానికి వెళ్తానని, తన పిల్లలకు తనే చదువు కూడా చెప్తున్నానని, మనుషులకు దూరంగా ప్రకృతికి దేవుడికి దగ్గరగా ఉండడమే తమకు ఇష్టమని నీనా చెప్పింది. ఇక ఇవన్నీ రష్యాలో కూడా చేయొచ్చు కదా అని వాళ్ళు ఆమెను అడిగితే అక్కడ సనాతన ధర్మం లేదు కదా అని నీనా చెప్పింది. ఇండియాలోని మనుషులు చాలా మంచివాళ్ళు, నాకు హిందూ ధర్మం అంటే చాలా నమ్మకం, అందుకే ఈ మనుషులకు దగ్గరగా ఉంటూ ఆ రుద్రుడిని, విష్ణుమూర్తిని పూజించుకుంటున్నాను. గుహలో ఉన్నప్పుడు కూడా ఆ దేవులే నాకు, నా పిల్లలకు రక్షణ కల్పించారని చెప్పి అందరినీ షాక్ అయ్యేలా చేసింది. అలాగే పోలీసులు చెప్తున్నట్లు నా వీసా 2017లో ఎక్స్పైర్ అవ్వలేదు. నేను ఆ తర్వాత కూడా 4 దేశాలు వెళ్ళి ఇండియాకు వచ్చాను. ఆ తర్వాత నా పెద్ద కొడుకు గోవాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పుడే నాకు వీసా ప్రాబ్లమ్స్ కూడా రావడంతో నేను ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడే ఒకరోజు కారులో ఈ గోకర్ణ ప్రాంతంలో వెళ్తుండగా ఈ రామతీర్థ కొండల్లో దట్టమైన అడవిని చూడగానే ఇదే నా ఇల్లు, నేను ఇక్కడే ఉండాలని అనిపించింది. అందుకే అక్కడి ఒక గుహలో నా పిల్లలతో హ్యాపీగా ఉంటూ వచ్చాను. కానీ ఇంతలో పోలీసులు నన్ను అక్కడి నుండి బయటికి తెచ్చేశారు. ఇక ఇప్పుడు తాముంటున్న తుముకూరులోని ఫారినర్స్ డిటెన్షన్ సెంటర్ జైలులా ఉంది. మమ్మల్ని ఒంటరిగా ఉండనివ్వట్లేదు.
మాకు కావాల్సిన ఆహారం కూడా ఇవ్వట్లేదు. గుహలో ఉన్నప్పుడే తమ జీవితం ఎంతో బాగుందని నీనా చెప్పింది. ఇక ఈ టైంలోనే ఇజ్రాయిల్కు చెందిన దిరోర్ అనే బిజినెస్ మ్యాన్ పోలీసులకు కాంటాక్ట్ అయి నీనా నా భార్య అని, ఆమె దగ్గర ఉన్న పిల్లలు తన కూతుర్లే అని చెప్పాడు. కొంతకాలంగా తన భార్యకు దూరంగా ఉంటున్నానని, తన పిల్లలను చూడడం కోసం ఇండియాకు రాగా ముందు గోవా వెళ్ళానని, అక్కడ ఎంత వెతికినా నీనా కనబడకపోవడంతో అక్కడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చానని తెలిపారు. ఇక వాళ్ళ కోసం వెతుకుతున్న టైంలోనే మీడియాలో వచ్చిన న్యూస్ చూసి గోకర్ణ వచ్చానని చెప్పాడు. అయితే కొన్ని కారణాల వల్ల అతనికి వాళ్ళను కలిసే అవకాశం దొరకలేదు. ఇక దిరోర్ తన ఫ్యామిలీని కలిసేందుకు ఇప్పుడు లీగల్గా ప్రొసీడ్ అవుతుండగా అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను 2015లో ఇండియాకు వచ్చినప్పుడు గోవాలో నీనా పరిచయం అయింది. తను ఆ పక్కనే ఉన్న అడవిలో ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకుని ఉండేది. అప్పుడు ఆమెతో పాటు తన 2 కొడుకులు కూడా ఉండేవారు. ఇక కొన్ని రోజుల్లోనే మా పరిచయం ప్రేమగా మారింది. అలా మాకు 2 ఆడపిల్లలు పుట్టారు. అయితే నేను బిజినెస్ పని మీద ఇజ్రాయిల్ వస్తూ వెళ్తూ ఉంటాను. లాస్ట్ టైం నేను 2017లోనే ఇండియాకు వచ్చాను. అప్పుడు నాకు కొన్ని మనస్పర్ధలు వచ్చి నేను వెళ్ళిపోయానని, అప్పుడు తన చిన్న కొడుకు నాతో పాటే వచ్చేసాడు. ఇక అప్పటి నుండి తన కోసం, నా కూతుర్ల కోసం నేను తన క్రెడిట్ కార్డులో నెలకు $4,000 అంటే నెలకు 3.5 లక్షల రూపాయలు పంపించాను. కానీ కొన్ని కారణాల వల్ల గత 4 నెలలుగా వాళ్ళకు డబ్బులు పంపట్లేదు. బహుశా అందుకే వాళ్ళు అలా అడవిలో ఉంటున్నారేమో అని చెప్పాడు. అలాగే నాకు అడవిలో ఉండటం చాలా ఇష్టమని, తనకు అక్కడ ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో బాగా తెలుసని చెప్పాడు. ఇక ఇప్పుడు నీనా విషయానికి వస్తే రష్యన్ ఎంబసీ ఆమెను త్వరలోనే రష్యాకు పంపే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆమె వీసా అండ్ డాక్యుమెంట్స్లో ప్రాబ్లం ఉండటం వల్ల ఆ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుందని అధికారులు చెప్తున్నారు. ఇదండి ఈ గోకర్ణ అడవి గుహలో దొరికిన రష్యన్ స్టోరీ. ఆమె స్టోరీ విన్నాక ఆమె గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చుట్టూ క్రూర మృగాలు, విషసర్పాలు, ఎప్పుడు విరిగి పడతాయో తెలియని కొండ చర్యలతో మనుషులు కూడా వెళ్ళడానికి భయపడే ఒక దట్టమైన అడవిలో తనకు ఏం జరగకుండా ఆ విష్ణుమూర్తే కాపలా ఉన్నాడని ఒక 40 ఏళ్ల ఆవిడ తన 2 పిల్లలతో కలిసి ఎవ్వరికీ తెలియకుండా ఎంతో కాలంగా ఆ అడవిలోనే ఉంటుంది. అయితే ఈమె గురించి తెలిసిన అక్కడి పోలీసులు ఆమె ఒక రష్యన్ అని తెలుసుకొని షాక్ అయి ఆమె ఉంటున్న గుహ దగ్గరికి వచ్చి అందులోకి వెళ్ళి చూడగా అక్కడ వాళ్లకు కనపడ్డ దృశ్యాన్ని చూసి ఒక్కొక్కళ్ళకి మైండ్ బ్లాక్ అయింది. అయితే అసలు ఆ గుహ లోపల ఏముంది? అంత ప్రమాదకరమైన చోట 2 చిన్న పిల్లలతో ఆమె ఎలా ఉంటుంది? అసలు ఆవిడ ఎవరు? రష్యా నుండి వచ్చి ఈ గుహలో ఎంత కాలంగా ఉంటుంది? దేవుళ్ళ విగ్రహాలతో రహస్యంగా ఆమె ఆ గుహలో ఏం చేసింది? ఇప్పుడు పోలీసులు ఆమెను ఏం చేయబోతున్నారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కర్ణాటకలోని గోకర్ణలోని రామతీర్థ కొండల్లో దట్టమైన అడవి ఉంది. ఆ అడవి ఎన్నో క్రూర మృగాలతో, విషసర్పాలతో చాలా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అలాగే గత సంవత్సరమే ఇక్కడ కొండ చర్యలు విరిగిపడి దానివల్ల అడవిలో ఎంతో అలజడి జరగగా పెద్ద పెద్ద కొండ చిలువలు, అటవీ జంతువులు రోడ్ల మీదకి వచ్చేశాయి. ఇక ఇంత ప్రమాదమైన ఈ అటవీ ప్రాంతంలో జూలై 9, 2025న గోకర్ణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ SR నేతృత్వంలోని బృందం పర్యాటకుల భద్రత కోసం రామతీర్థ కొండల్లో గస్తీ తిరుగుతుండగా